నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్. సార్, ఇంకా ప్రెసెంట్ ఇరాన్ లోని రోజు రోజుకి కూడా అది రగులుతోంది యుద్ధం అని అనుకోవచ్చు. సో ఈ దాడులు ఇవన్నీ కూడాను. సో దీనికి సంబంధించి అమెరికా కూడా మళ్ళా దీని మీద ఇరాన్ తో యుద్ధానికి దిగే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఇప్పటివరకు దాదాపు 12,000 మంది పైగా చనిపోయారు అని వార్త కూడా ఉంది. సో ఏంటి సార్, అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అలాగే భారతీయుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇరాన్ ఇరాన్ లో ఒక గత కొన్ని రోజులుగా అంటే డిసెంబర్ ఎండ్ నుంచి కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రోజు అల్లకల్లోలంగా ఉంది. కొన్ని వందల శవాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. చనిపోయిన శవాలు. తర్వాత మన ఇండియా కూడా చాలా కన్సర్న్ తో ఉంది. ఎందుకంటే ఇరాన్ గగన తలాన్ని కూడా మూసేసింది. అక్కడ నుంచి ఇండియన్స్ కి వచ్చే పరిస్థితి లేదు. అక్కడ దాదాపు 3,000 మంది విద్యార్థులు, మెడికల్ ముఖ్యంగా చాలా మంది ముస్లిం విద్యార్థులు ఉంటారు అక్కడ. కాశ్మీర్ ఇలాంటి ప్రాంతాల నుంచి అక్కడ వెళ్ళి చదువుకుంటుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా జూన్ లో జరిగిన 12 రోజుల యుద్ధం, ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్యలో అమెరికా కూడా అటాక్ చేసింది. ఆ యుద్ధం అప్పుడు కూడా మన కోసం ఇరాన్ గగనతలాన్ని ఓపెన్ చేసి వాళ్ళని తీసుకొచ్చాం మనం. సో ఇప్పుడు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన విద్యార్థులు కానీ ఇండియన్ సిటిజన్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. కానీ అప్రమత్తంగా మన విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఏదైనా అవసరం వస్తే ఎంబసీతో టచ్ లో ఉండమని చెప్తుంది. సో రెడీగా ఉంది. ఏదన్నా వస్తే ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేయడానికి కూడా, ఎందుకంటే మనకి ఇరాన్తో కానీ అటు ఇజ్రాయెల్తో కానీ మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళతో కూడా మాట్లాడి మా పలానా విమానం మాది బయలుదేరుతుంది, మీరు అటాక్ చేయకండి అని వాళ్ళకి చెప్పొచ్చు, ఇటు అమెరికాతో చెప్పొచ్చు. అలాగా మన దేశం అయితే అప్రమత్తంగా ఉంది కాబట్టి ఇండియన్స్ ప్రజెంట్ అయితే ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇరాన్ లో మాత్రం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ పాపులేషన్ 9 కోట్లు ఉంటే దాదాపు అందులో సగం వరకు యూత్ ఉంటారు అక్కడ. అంటే మీడియన్ ఏజ్ అంటారు. మీడియన్ ఏజ్ 32 నుంచి 34 ఇయర్స్ అనమాట. యూత్ పాపులేషన్ ఎక్కువ. రెండోది 31 ప్రావిన్స్లు ఉంటాయి ఇరాన్ లో. అందులో 73% అర్బన్ సెంటర్స్ లో నివసిస్తుంటారు. అతిపెద్ద నగరాలు చెప్పాలంటే తెహ్రాన్ అండ్ ఇస్ఫహాన్, ఈ 2 పెద్ద నగరాలు. ఇదేమైందంటే మనకి అక్కడ ఇరాన్ లో 2018 నుంచి కూడా, అంటే గతంలో ట్రంప్ ఉన్నప్పటి నుంచి కూడా తీవ్రమైన ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి, ఆంక్షలు అనేవి ఉన్నాయి. అంటే ఇరాన్ ప్రధానంగా ఆయిల్ ఎగుమతుల మీద బతుకుతూ ఉంటది. వాటిని నిలిపేశారు. మనం కూడా గతంలో కొంటుంటే మనం కూడా ఆంక్షలకు భయపడి ఇరాన్ నుంచి కొనడం ఆపేశాం. అలాగే దాంతో రష్యాకి చైనాకి ఇరాన్ ఆయిల్ అమ్ముతుంది. అయితే దాన్ని కూడా కట్ చేయడానికి చేస్తుంది. మనం కూడా అక్కడ పోర్టుని బాహర్ ఏదో పోర్ట్ ఉంది, ఇరాన్ పోర్ట్ పేరు మర్చిపోయాను. ఆ పోర్టుని జాయింట్ డెవలప్మెంట్ చేస్తుంది. మనం కూడా ఇప్పుడు ఆగిపోయింది అది. సో ఆంక్షల వల్ల ఇరాన్ దెబ్బతింటా వచ్చింది. పైగా యుద్ధాలు, దీని మీద ఖర్చు పెట్టడం, డిఫెన్స్ మీద, దాంతో ఆర్థిక పరిస్థితి కుప్పగోలింది. రెండోది ఇరాన్ లో ఏంటంటే అక్కడ పాలకుల్లో అదేంటంటే 1979 లో విప్లవం వచ్చింది అక్కడ షా ప్రభుత్వాన్ని కొలదోసి అలీ ఖమైనీ ప్రభుత్వం రంగంలోకి వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా కరప్షన్ పెరగడం. అక్కడ ఏంటంటే IRGC అంటారు, అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అని. సో వాళ్ళకి పెట్టడం. రెండోది ఏంటంటే ఇజ్రాయెల్ తో పోరాడడం కోసం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక ఫోర్స్ ని తయారు చేసింది ఇరాన్. అంటే వేరే దేశాల్లో కూడా హమాస్ని వాళ్ళు తయారు చేశారు. తర్వాత లెబనాన్ లో హిజ్బుల్లాని వాళ్ళు తయారు చేశారు. పాలస్తీనా ఫోర్సెస్ ని తయారు చేశారు. ఇలాగా యెమెన్ లో హూతిల్లికి వీళ్ళే ఫండింగ్. ఇలాగ వివిధ దేశాల్లో ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి వీళ్ళు మిలిటరీ ఫోర్సెస్ ని తయారు చేసి దానికి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పేరు పెట్టారు. ఈవెన్ సిరియాలో కూడా వీళ్ళకు ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్ని వీళ్ళు తయారు చేశారు. ఈ గ్రూపులకి అంతా ఫండింగ్ ఇవ్వాలి కదా. ఇలాగా ఎకనామీ మీద బర్డన్ పెరిగింది. ఒక పక్క ఆంక్షలు, ఒక పక్క వీళ్ళు ఇజ్రాయెల్ తో పోరాడడం కోసం ఈ గ్రూప్స్ కి ఫండింగ్ చేయాల్సి రావడం, ఇంకొక పక్క కరప్షన్. వీటి వల్ల ఏమైందంటే ఇరానియన్ ఎకనామీ అనేది కుప్పగూలింది. ఇప్పుడు దాదాపు 40% వరకు ఇన్ఫ్లేషన్ ఉంది. ద్రవ్యోల్బణం రేట్లు ఎక్స్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు అంతా 100 నుంచి 150%, 200% వరకు పెరిగిపోయినాయి. పైగా అందుబాటులో లేవు. ఎలక్ట్రిసిటీ లేదు.
వాటర్ షార్టేజీ. అవును. మొన్న జూన్ లో వచ్చినప్పుడు కూడా తెహ్రాన్ వాటి మీద అంతా కూడా బాంబింగ్లు జరగడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతినేసింది. సో ఇప్పుడు వచ్చి ఈ ఇన్ఫ్లేషన్ అనేది 60% పెరగబోతుంది నెక్స్ట్ ఇయర్ కని వరల్డ్ బ్యాంక్ మొన్ననే ప్రకటించింది. సో వీటి వల్ల ఏమైందంటే ప్రజలకి విపరీతంగా అంటే నిత్యావసర వస్తువులు లేదు, ఫ్రీడమ్ లేదు. సో దాంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది బాగా పెరిగిందనమాట. ఫుడ్ ఇవన్నీ కాస్ట్ పెరిగిపోయినాయి. అన్ఎంప్లాయ్మెంట్ దాదాపు 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇరాన్ లో. అంటే దాదాపు పాపులేషన్ లో సగం మంది నిరుద్యోగులు ఉన్నారు. వేరే వృత్తుల్లో కూడా వాళ్ళకి ఇన్కమ్ లేదు. దీంట్లో వ్యతిరేకత అనేది మొదలైంది. ఈ వ్యతిరేకత మొదలైనాక వీళ్ళు ఏం చేశారంటే ఆ వ్యతిరేకత వీళ్ళ ఊరేగింపుల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. మిలిషియా వాళ్ళకి ఏంటంటే బసీజ్ మిలిషియా అని అంటారు వాళ్ళు. అంటే ఆ పోలీస్ ఫోర్సెస్ ని బసీజ్ మిలిషియా అంటారు. అది కాకుండా IRGC ఇంతకుముందు చెప్పినట్టుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కవర్ అనేది వీళ్ళు. ఆ తర్వాత ప్లెయిన్ క్లోత్ పోలీస్ మెన్ వీళ్ళు అటాక్ చేయడం. కొన్ని చోట్ల అయితే మిషన్ గన్స్ తో పేల్చేయడం. ఆ కమేని 1 నెలలోనే 2-3 సార్లు అడ్రస్ చేశాడు బయటకు వచ్చి. అతను చెప్పింది ఏంటంటే మేము వీళ్ళని దాని నిరసనకారులను అర్థం చేసుకోగలం కానీ ఆందోళనకారులు అంటే విధ్వంసాన్ని సృష్టించే వాళ్ళని సహించము అని పదే పదే వార్నింగ్ ఇచ్చారు. దీని వెనక అమెరికా ఉంది. నేపాల్లో మన ఇక్కడ అదేంటి బంగ్లాదేశ్ లో ఇలాంటి చోట్ల ఎట్లాగైతే వాళ్ళు జంజీ అంటారు కదా, జంజీ జనరేషన్ ని రెచ్చగొట్టి విప్లవాలు ఎలా తీసుకొచ్చారు, ఇక్కడ కూడా అదే చేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే చాలా చోట్ల ఆందోళనకారులు మసీదులను కూలగొట్టడం, తర్వాత అదేంటి స్టాచ్యూల్ని కూలగొట్టడం, ప్రభుత్వ భవనాల మీద దాడులు చేయడం, చివరికి వీధుల పేర్లు కూడా ట్రంప్ వీధులుగా మార్చేయడం. ట్రంప్ స్ట్రీట్ అని, డొనాల్డ్ స్ట్రీట్ అని ఇలాగా పేర్లు కూడా వీళ్ళు మార్చారు అన్నమాట. అంటే ట్రంపే చేయిస్తున్నాడు ఇవన్నీ అనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ అది రెండూ కూడా వాస్తవం అవచ్చు. ట్రంప్ కావచ్చు, అమెరికా కావచ్చు, సిఏ వీళ్ళకి దాదాపు 80 దేశాల్లో ఇలాంటి చేశారు గతంలో. ఇప్పుడు కూడా అది ఉండొచ్చు. కానీ అంతర్గతంగా కూడా ఆ దేశంలో సంక్షోభం అయితే ఉంది. అంతర్గతంగా ఫ్రీడమ్ లేదు ఆ దేశంలో. సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది. ఆర్థిక సంక్షోభం ఉందని చెప్పి గట్టిగా అడిగే పౌరులకు స్వేచ్ఛ లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి అంటే బయట కారణాలు ఉన్నాయి, ఇంటర్నల్ కారణాలు ఉన్నాయి. ఈ రెండు కలిసి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో బీభత్సంగా చంపారు. అయితే ఆ చనిపోయిన సంఖ్య అయితే ఇప్పటి వరకు కరెక్ట్ గా లేదు. కానీ కొంతమంది 12,000 అని, కొంతమంది 20,000 అంటున్నారు. అమెరికాకు సంబంధించిన HRNA అంటే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ అనేది ప్రకటించిన దాని ప్రకారం 2,615 మంది నిన్నటికి చనిపోయినట్టుగా చెప్తున్నారు. 16,700 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం చేశాడంటే జనవరి 2న డిక్లేర్ చేశారు, మేము రెడీగా ఉన్నాం అటాక్ చేయడానికి అని చెప్పి ఆయన ప్రకటించాడు. లాక్డ్ అండ్ లోడెడ్ అని చెప్పాడు. అంటే గన్స్ ఇవన్నీ లాక్ చేసాం, లోడ్ చేసి పెట్టున్నాం రెడీగా, ట్రిగ్గర్ వేలు కొట్టడం ఒకటే, నొక్కడం ఒకటే బటన్ అన్నట్టుగా ఆయన ప్రకటించాడు. దానికి తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. అదేం అబద్ధం కాదు, అతను చెప్పింది రెడీగా ఉన్నామని చెప్పాడు. అట్లాగే ప్రజలు మీరు పోరాడండి, మీ వెంట మేము ఉన్నాం, మీకు హెల్ప్ వస్తుంది. ట్రంప్ అంత అవసరం లేదేమో చెప్తాను దాని నేపథ్యం మళ్ళీ. అంటే ఇవన్నీ పెద్ద స్టోరీలు, అందుకని నేను బ్రీఫ్ చేస్తున్నా. సో ట్రంప్ ఎట్లా ఇప్పుడు వెనిజులా మీద ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ ఆర్థిక అవసరాలే ప్రధానం. ట్రంప్కి ఇంకా వేరే ఏమి లేదు. అమెరికా ఆర్థిక అవసరాల కోసమే ఏ దేశం మీద అన్నా వెళ్తాడు అతను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంటారు, మధ్యప్రాచ్యంలో డామినేట్ చేయాలంటే ట్రంప్ ఆయిల్ ఎకనామీ అంతా ఉండేది ఎక్కడ? మిడిల్ ఈస్ట్ లో. సౌత్ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, UAE కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఈ దేశాల్లోనే ఉంది. దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనేసి ఇజ్రాయెల్ ని క్రియేట్ చేసి పెట్టారు. అంటే ఒక లోకల్ రౌడీని అక్కడ పెట్టారు. ఆ లోకల్ రౌడీ వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. ఆ లోకల్ రౌడీ కంట్రోల్ చేయలేనప్పుడు పెద్ద రౌడీ వచ్చి వీటికి సపోర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ లోకల్ రౌడీ ఇజ్రాయెల్ ని ఇరాన్ గట్టిగా ప్రతిఘటిస్తుంది. ఇరాన్కి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందుకని ఇరాన్ ని వీక్ చేస్తా ఉండాలి ట్రంప్. ఇరాన్ ని వీక్ చేయకపోతే మన లోకల్ రౌడీ దెబ్బతింటే మొత్తం ప్రాంతం మీద
ఆధిపత్యం అనేది అమెరికాకి పోతుంది. పోతుంది. మిగతా వాడు కూడా అంతే, మట్టిపాము కూడా నాగుపాము లాగా పురివిప్పుతాడు కదా, అవును. బలహీనం అవతల బలహీనం. బలహీనుడైతే. కాబట్టి ట్రంప్ నిరంతరం ఇరాన్ ని వీక్ చేయాలనేది ట్రంప్ అయినా అమెరికాకైనా ప్లాన్. ఆ ట్రంప్ బదులు ఇంకెవడున్నా ఇదే పని అనమాట వాళ్ళకి. సో అందుకని ఇరాన్ వీక్ చేయాలి. అందుకని సౌదీ అరేబియా ఇలాంటి వాళ్ళని దువ్వి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి ఇజ్రాయెల్తో ఒప్పందాలు కూడా క్రియేట్ చేయించే పరిస్థితులు ఉన్నప్పుడే హమాస్ దాడి చేసింది. సో ఇది పెద్ద సబ్జెక్టు, నేను బ్రీఫ్ గా సింప్లిఫై చేసి చెప్తున్నా. సో ఇది అనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ట్రంప్ ప్రెజర్కి వీళ్ళు తలొగ్గి ఇరాన్ వాళ్ళు చంపడం ఆపేశారు. 14వ తేదీ నుంచి చంపడం లేదు, ట్రంప్ కూడా చెప్పాడు వాళ్ళు ఆపేశారని. దాంతో ఇప్పుడు ట్రంప్ కొద్దిగా వెనక్కి తగ్గాడు. అట్లాగే ఇక్కడ ట్రంప్కు వెనక్కి తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇరాన్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీని స్టార్ట్ చేసింది. అంటే మేము చర్చలకు సిద్ధం అనేది పాకిస్తాన్ ద్వారా ట్రంప్ కి తెలియజేసింది. పాకిస్తాన్ లో ఇరానియన్ అంబాసిడర్ కూడా ప్రకటించాడు. అంటే పాకిస్తాన్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకం, పాకిస్తాన్ ఇండైరెక్ట్ గా ఇరాన్ ని సపోర్ట్ చేస్తుంది, అట్లని మళ్ళీ అమెరికాను వ్యతిరేకించదు. ఇవన్నీ మల్టిపుల్ గా ఉంటాయి, కాంప్లెక్స్ గా ఉంటాయండి ఇష్యూస్, సింప్లిఫై చేసి చెప్పలేం. రెండోది ఏమంటే సౌదీ అరేబియాకి కూడా ఇరాన్ మీద యుద్ధం అనేది ఇప్పుడు ఇబ్బందికరం. ఎందుకంటే ఇరాన్ బలహీనపడింది. ఇప్పుడు ఇరాన్ ఇంకా బలహీనపడితే ఇజ్రాయెల్ స్ట్రాంగ్ అయిపోతుంది, ఇజ్రాయెల్ స్ట్రాంగ్ అయిపోతే సౌదీ అరేబియా కూడా ఇబ్బంది రేపు. అందుకని ఇరాన్ ఉండాలి, మరీ బలంగా ఉండకూడదు, కొద్దిగా ఉండాలి. అంటే ఇరాన్ ఉంటే ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుంది. ఇరాన్ మొత్తంగా కూలిపోయింది అనుకో, ఇజ్రాయెల్ లీడర్ వాడు లోకల్ రౌడీ పెద్దోడైపోతాడు. అది మిగతా వాళ్ళకి భయం. అదొకటి. రెండో కారణం ఏంది, రిటాలియేషన్. ఇప్పుడు యుద్ధం వస్తే ఏం చేస్తాడు ఇరాన్ దగ్గర కూడా మంచి పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి, దాదాపు 7 లక్షల మంది సైన్యం ఉన్నారు, మంచి డ్రోన్స్ ఉన్నాయి, ఇండైరెక్ట్ గా రష్యా చైనా సపోర్ట్ ఉంది. వీటన్నిటిని తీసుకొని ఎక్కడ అటాక్ చేస్తుంది ఫస్ట్ ఇరాన్, ఈ గల్ఫ్ లో ఉండే దేశాల్లో ఉండే అమెరికన్ బేసుల మీద అటాక్ చేస్తుంది. అమెరికన్ బేసులు దాదాపు 19 ఉన్నాయి గల్ఫ్ లో. ఈ 19 బేసుల మీద అటాక్ చేస్తే ఆ దేశాలకు ఇబ్బంది. అది ఇప్పుడు తట్టుకునే పరిస్థితులు ఆ దేశాలు లేవు. అందుకని వాళ్ళకి వార్ అనేది ఇష్టం లేదు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ట్రంప్ మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఇదొక కారణం అన్నమాట. రెండోది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోతే ఇమీడియట్ గా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే బలమైన నాయకులు ఎవరు లేరు. లేనప్పుడు ఏమవుతుంది, అల్లకల్లోలం అవుతుంది. ఆల్రెడీ అక్కడ రెవల్యూషనరీ గార్డ్ కవర్ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు, మిలిషియా వస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ ని రాకుండా ఉండాలంటే యుద్ధం రాకూడదు. అంటే కొడతారు నరుకుతారు అన్న బిల్డప్ ఉండాలి, కానీ నేరుగా కొట్టుకోకూడదు అనేది ఇప్పుడు వాళ్ళకు ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అక్కడ హార్ముజ్ జలసంధి ఉంది ఇరాన్ దగ్గర. ఈ హార్ముజ్ జలసంధి 33 కిలోమీటర్ల విడుతుంటది. దీంట్లో నుంచి ప్రపంచ వాణిజ్యంలో ఆయిల్ 20% ఆయిల్ ఇక్కడ నుంచి ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు అది కానీ ఇరాన్ యుద్ధం వస్తే అది క్లోజ్ అయిపోతే ఈ గల్ఫ్ దేశాలకి నష్టం. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ప్రపంచానికి వెళ్ళాలంటే దీని మీద వెళ్ళాలి. ఇది ఇరాన్ కంట్రోల్లో ఉంది. సో ఇలాగా అనేక అంశాల వల్ల ట్రంప్ వెనక్కి తగ్గినట్టుగా మనకు కనబడుతుంది. ఇరాన్ కూడా ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేసే పరిస్థితులు ఇరాన్ కూడా లేదు. యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు యుద్ధం చేస్తే ఎకనామీ ఆల్రెడీ ఒక ఇంటర్నెట్ మూసేయడం వల్లనే రోజుకి $1.5 మిలియన్ నష్టం జరిగింది ఎకనామీకి. రేపు ఆల్రెడీ అదేదంటారు కదా, మూలిగే నక్క మీద తాటికాయ పట్టు ఆల్రెడీ మూలుగుతుంది ఇది. దీని మీద ఇప్పుడు యుద్ధం అనే తాటికాయ పడితే ఇంకా అంతే పరిస్థితి. అందుకని మేము యుద్ధం చేయగలం, ప్రొటెక్ట్ చేసుకోగలం, మా మీదకి వస్తే నీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. కానీ ఇండైరెక్ట్ గా చూడండి సార్, కొంచెం ఏమన్నా చర్చలకు వస్తారా ఏమో చూడండి అని ఎవరికొవరికి చెప్పంపిస్తున్నారు. సో దీన్ని బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అంటారు అనమాట. అందువల్ల ఇమీడియట్ గా యుద్ధం జరిగే పరిస్థితి లేదు. కానీ ఇరాన్ లో అయితే అల్లకల్లోలం పరిస్థితులు ఉన్నాయి. అమెరికా కూడా అంటే మోహరించున్నారు, ఇదైతే ఉన్నారు. సో దీంట్లో ఎంతవరకు యుద్ధం ఆగుతుందా లేకపోతే వస్తుందా అనే దాన్ని బట్టి ఇండియా మీద కూడా ఈ ప్రభావాలన్నీ పడతాయి. యుద్ధం జరిగితే మనకు కూడా ఇప్పుడు ఆయిల్ అక్కడ అయితే మనకు కూడా నష్టమే. మనకి ఇక్కడ ఆయిల్ రేట్లు పెరుగుతాయి, దానివల్ల మనకి ట్రావెల్ పెరుగుతుంది, నిత్యావసర సరుకులు పెరుగుతాయి. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది. సో ఇలాగా మనకి కూడా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.